ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియు సర్వసృష్టికర్తయు సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ మా పక్షముగా, మా కుటుంబ పక్షముగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను, శుభాలు తెలియజేస్తుంటున్నాను. మీకును మీ కుటుంబాలకు క్షేమము కలుగును గాక. ఆమేన్. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ప్రేమలో, ఆయన కృపలో భద్రపరచబడి ఈ ఉదయం చుచు భాగ్యము కన్న తండ్రి మనకు అనుగ్రహించినందుకై దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనములు తెలియచేస్తూ ఈ ఉదయాన్ని బట్టి, ఈ సమయమును బట్టి ప్రభువును ఎంతగానో కనపరుస్తూ ఉన్నాను. కన్న తండ్రి మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయంలో వాక్యమై ఉన్న దేవుని పరమ పవిత్రమైన పాదముల ఎదుకు వచ్చి వాక్యమును ధ్యానించి, వాక్యములో ఉన్నటువంటి విషయములు గ్రహించి వాక్యానుసారంగా జీవించుటకై మిమ్మలను మరొక్కసారి వాక్యమై ఉన్న దేవుని పరమ పవిత్రమైన పాదముల ఎదుకు ఆహ్వానిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య ధ్యానము కొరకు ప్రార్థించుకొని ప్రభును ప్రస్తుతించుకొని వాక్యమును ధ్యానించుకుందాము. ప్రారంభపు ప్రార్థన. స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణమవుతుడా మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. గొప్ప దేవ, కనికర సంపన్నుడా, దయాళుడా, జాలిగల దైవమా, మీకు వేలాది వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన బ్రతుకుని బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. సజీవితను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా, మరి ముఖ్యంగా తండ్రి ఆరాధనలోను వాక్యంలో మీరుండమని అడుగుచున్నాం తండ్రి. మీ దైవజన్ని నిలవబెట్టి తండ్రి వాడుకోండి తండ్రి. మాకేది అవసరమో అది విత్తుటకు సహాయం చేయమని, అది మా మదిలో నిలుపుకుని తండ్రి ప్రభ మన్నం చేసుకుని జీవితాంతము దాన్ని అనుసరించే భాగ్యం అనుగ్రహించమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున అతి మిక్కులుగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఎన్ జేమ్స్ గారు రచించినటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ ధ్యానముగా క్రైస్తవ సమాజము శిలువ దగ్గరకు వచ్చి ప్రభువును ప్రస్తుతించే అద్భుతమైనటువంటి శిలువ ధ్యాన మాలిక, రాజులకు రాజు అయిన ఈ మన విభుని పూజ చేయుటకు రండి అని ప్రపంచపు క్రైస్తవ సమాజాన్ని ప్రభు దగ్గరకు నడిపినటువంటి పాటను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 121వ పాటను పాడుకొని ప్రభును ప్రస్తుతించి వాక్యమును ధ్యానించుకుందాము. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరును లేరని, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి, అపహాసములు చేయుచు నాయన యాననము పైను ముయుచు, అపహాసములు చేయుచు నాయన యాననము పైను ముయుచు, కృపమాయే నా సైనికు నందరును నెపములించుచు కొట్టిరి, రాజులకు రాజు మన విభుని పూజ చేయుటకు రండి, ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన, ఇట్టి శ్రమలను
శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన నట్టహాసము తోడను పరలోక పట్టణమున చేర్చును. రాజులకు రాజైన మన విభుని పూజా చేయుటకు రండి. త్వరపడి రండి రండి, ఈ పరమ గురిని యొద్దకు మీరలు. త్వరపడి రండి రండి, ఈ పరమ గురిని యొద్దకు మీరలు. దరికి చేరిన వారిని నీ ప్రభువు దొరుమాడెన్నడు దూరము. రాజులకు రాజైన మన విభుని పూజా చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజువరులు లేరని. రాజులకు రాజైన మన విభుని పూజా చేయుటకు రండి. హల్లెలూయా. దేవుని పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో రాజులకు రాజు అయినటువంటి దేవాతి దేవుని పరమ పవిత్రమైన పాదముల యొద్దకు ఆయనను పూజించి ఆరాధించి ఆయన నుండి ఆశీర్వాదములు అందుకొనుటకై మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ మనము ధ్యానిస్తూ ఉన్నాము ఆది కాండములో అబ్రహాము గారి సంతతిని ధ్యానిస్తుంటున్నాము. అబ్రహాము గారి సంతతి ద్వారా అనేకమైనటువంటి అంశాలను మనము నేర్చుకుంటా ఉన్నాము, ప్రతి దినము జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాము. ఇది నాన్న 27వ అధ్యాయపు చివరి వచనం, 28వ అధ్యాయపు మొదటి వచనాన్ని మనము ధ్యానము చేయబోతుంటున్నాము. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకునిన ఎడల నా బ్రతుకు వలన నాకు ప్రయోజనము ఏంటి? నాకేమి ప్రయోజనము? భార్యాభర్తలిద్దరూ చిన్న కుమారుడు వివాహము విషయంలో చక్కగా మాట్లాడుకుంటా ఉన్నారు, ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఎందుకని అంటే ఇక్కడ మనం ఆలోచించాలి. యాషావు హిత్తీయుల పిల్లలను వివాహం చేసుకున్నాడు. ఎందుకని అంటే అతడు ఉన్న దేశంలో ఉన్నటువంటి పిల్లలు అతనికి నచ్చి ఆ దేశపు పిల్లలైనటువంటి బెయేరి కుమార్తెను యహూదీతు సంబంధికులైనటువంటి బాసెమతును ఇతడు వివాహం చేసుకున్నప్పుడు వారి వలన ఈ కుటుంబం చాలా డిస్టర్బ్ అయ్యింది. విసిగిపోయారు రిబ్కా గారు. ఆ తల్లి విసిగిపోయి ఆ కోడండ్రు పెడుతున్నటువంటి ఇబ్బందులు తట్టుకోలేక వారు చేస్తున్నటువంటి విగిలి చేష్టలు కానీ, విగ్రహారాధన కానీ, వారు చేస్తున్నటువంటి దేవునికి అవమానకరమైనటువంటి జీవితాలు కానీ ఈమె చూచినప్పుడు విసుగా నిపించింది. అంత మాత్రమే కాదు, తన చిన్న కుమారుడు అయినటువంటి యాకోబు విషయంలో ఇస్సాకు గారితో మాట్లాడుతూ ఉంది. చిన్నోడు కూడా ఈ ప్రాంతపు పిల్లను చేసుకుంటే ఇక నాకు బ్రతకడమే వేస్ట్, సుఖం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు అని తన యజమానునితో ఆమె చర్చిస్తూ ఉంది. దేవుని పిల్లారా, ఒక అడ్వర్టైజ్మెంట్ ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఐడియా సిమ్కి సంబంధించి ఐడియా కంపెనీ వాళ్ళు ఇలాగంటారు, ఒక ఐడియా వారి జీవితాన్ని మార్చేసింది అని. ఈ ఉదయకాల సమయంలో రిబ్కా గారి యొక్క ఐడియా
చెప్పు గతినే మార్చేసింది. ప్రభువుకు స్తోత్రము కలుగును గాక. రిబ్కా గారికి ఆలోచన దేవుడు అనుగ్రహించారు. హిత్తియా సంతతి ప్రపంచానికి ఆశీర్వాదము కాదని, హిత్తుల పిల్లలు బెరియా సంతతి బెయేరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతి ఆమెకు నచ్చక తన యజమానునితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రాంతపు పిల్లలు మనకొద్దు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారితో మనము వియ్యమందవద్దు. పెద్దవాడి విషయంలో మనము పొరపాటు చేస్తాము, చిన్నవాడి విషయంలో కూడా ఈ పొరపాటు జరిగింది అంటే కనుక ఇక నేను బ్రతికి ప్రయోజనం ఏంటి? నాకు సంతోషం ఏముంది? నాకు సమాధానం ఏమొచ్చింది? వీళ్ళు ఇప్పుడే మనల్ని పట్టించుకోవట్లేదు కదా, వీళ్ళు ఇప్పుడే మనల్ని లెక్క చేయట్లేదు కదా, వీళ్ళు ఇప్పుడే 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 అనేటువంటి అమ్మాయి దగ్గరికి వచ్చి ఆవిడ తన యజమానుని కన్విన్స్ చేస్తా ఉంది, అర్థమయ్యే రీతిలో ఆయన చెబుతా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతపు ప్రజలు మనకు వద్దు అని. ఈ ఉదయకాల తల్లిదండ్రులారా, మీ బిడ్డల విషయంలో ప్రణాళికలు రచించేటప్పుడు మొదటిగా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చర్చించుకొని అది వివాహమా, విద్య, ఉన్నతమైన స్థిత, అది ఏమైనాను కానీ భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చర్చించాలి అని ఈ ఉదయకాల సేవలో 27వ అధ్యాయపు చివరి మాట మనకు బోధిస్తా ఉంది. మీ కుటుంబాలలో మీ బిడ్డల విషయంలో ఏ ఆలోచన అయినను కానీ భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని చర్చించి దానిని చక్కనైన రీతిలోనికి నడిపించాలి అని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ రిబ్కా గారు తన యజమానికి చెబుతా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి హేతు సంతతి లేక హిత్తీయులు లేక వీరు ప్రాంతపు ప్రజలు అంత క్రమమైన వారు కాదు, వీరి వల్ల నా ప్రాణము విసిగిపోయింది. వివాహము జరిగినప్పుడు సంతోషంగా ఉంటుంది అనుకున్నా కానీ అవిన పిదప పెద్దోడు వాడి ఇష్టానుసారంగా వెళ్ళిన పిదప నాకు చాలా బాధ అవుతా ఉంది అని ఆమె చూతా ఉంది. చూస్తుంటున్నాం 28వ అధ్యాయంలో ప్రారంభపు వచనాలు మనం చూస్తుంటున్నప్పుడు ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవరిని వివాహము చేసుకొనకూడదు, నీవు లేచి పద్దనరాములనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒక ఆమెను వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపిస్తా ఉన్నారు. తన తండ్రి అయినటువంటి ఇస్సాకు యాకోబు గారికి భార్యాభర్తలు ఇద్దరు చర్చించుకుని ఒక డెసిషన్కి వచ్చారు. డెసిషన్కి వచ్చిన తర్వాత తన కుమారుడికి ఇస్సాకు గారు పిలిపించి ఆజ్ఞాపిస్తున్నారు. బ్రతిమనట్లేదు, సజెషన్ ఇవ్వట్లేదు, ఏమీ మాట్లాడట్లేదు, కానీ తన డెసిషన్ చెప్తుంటున్నారు, ఇది నువ్వు చేయాలి అంతే. ఈరోజు పిల్లలకు తల్లిదండ్రులు డెసిషన్ మేకర్స్ గా ఉండాలి. మీ డెసిషన్ పిల్లలు అనుసరించేలాగా పిల్లలు పెంచాలి. కొన్ని వాటికి చాయిస్లు ఇవ్వచ్చు గాక. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, దేనికి పెద్దలు డెసిషన్ తీసుకోగలను, దేనికి పిల్లలు డెసిషన్ తీసుకోగలను ఆలోచించాలి మనం. వివాహమా, విద్య, లేక కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను తల్లిదండ్రులు ఆలోచించి వారి పరిస్థితిని బట్టి
ముందుకు పిల్లలను నడిపించాలి అని ఇక్కడ ఈ భాగం మనకు తెలియజేస్తా ఉంది. ముఖ్యంగా విద్య విషయంలో నేను ఒక మాట అంటాను. పిల్లడికి సైన్స్ లో మార్కులు తక్కువ వచ్చేది 10th క్లాస్ లో. అడంటాడు నేను బైపీసీ తీసుకుంటా అంటాడు. తల్లిదండ్రులకు తెలుసు వాడు బైపీసీ తీసుకుంటే వాడు అనుకున్న గోల్ రీచ్ కాలేడు అని. తండ్రి అంటాడు వద్దు నాన్న ఎంపీసీ తీసుకో అంటాడు. వాడంటాడు నేను బైపీసీ అంటాడు. వాడు మమ్మీ అంటది వాడికి ఇష్టం వచ్చింది చదివించొచ్చుగా. నేనంటున్నాను ఆ తండ్రి ఆ చదివించే కెపాసిటీ ఉందా లేదా తల్లికి తెలవదా? పిల్లల పక్షంగా ఆమె ఒకళ్ళు తప్పించుకుని తండ్రితో వాదన చేస్తూ ఉంటది. నేనంటున్నాను ముందటగా భార్య భర్తలు ఇద్దరు డిస్కస్ చేసుకుని వారి డెసిషన్ పిల్లలకు తెలియచేయాలి. నువ్వు ఇది చదివితే మంచిది, అది చదివితేనే బాగుంటుంది, ఇది చదువు అని మీరు చెప్పాలి. అంతేకాని వాడు అలాగనుకుంటున్నాడు అట్లా చేస్తే బాగుండదుగా అంటే ఇంక అక్కడి నుంచి మీ లైఫ్ అంతా ఆ పిల్లల కొరకు కాంప్రమైజ్ అవుతూ సాక్రిఫైస్ చేస్తూ చివరికి వాడు ఎందుకు కాకుండా పోయే పరిస్థితి వచ్చింది. వివాహం విషయంలో కూడా వాడికి ఇష్టమైన సంబంధం చేస్తే బాగుంటుంది కదా. ఆ పిల్లని ఇష్టపడుతుంటున్నాడు కదా, ఆల్ రైట్. ఇప్పుడు ఇష్టపడుతుంటాడు, రేపు పొద్దున్న కష్టపడుతుంటాడు, మీకు కన్నీరు మిగులుతూ ఉంటుంది. నేనంటాను ఏ విషయమైనా ప్రాధాన్యతను బట్టి ప్రాముఖ్యతను బట్టి పెద్దలు డెసిషన్ మేకర్స్ గా ఉండాలి. కానీ పిల్లడు కన్విన్స్ చేస్తున్నాడు కదా అని మీరు కాంప్రమైజ్ అయ్యారా ఆ వాడి యొక్క కుటుంబ వ్యవస్థ కంపోతుంది, కుటుంబానికి కన్నీరు మిగులుతుంది. ఇక్కడ పెద్దోడి విషయంలో ఈ పేరెంట్స్ కాంప్రమైజ్ అయ్యారు కానీ చిన్నోడి విషయంలో కాంప్రమైజ్ కావట్లేదు. సరిగదా ఖండితమైన ఆయన ఆజ్ఞాపిస్తుంటున్నారు. మమ్మీ ఉద్దేశం ఇది, నా ఉద్దేశం కూడా ఇదే. మేమిద్దరం ఆలోచించాము, నువ్వు పద్దనరాము వెళ్ళు, అక్కడ మీ మమ్మీ వాళ్ళ కుటుంబం ఉంటుంది, క్షమించాలి, మీ మమ్మీ వాళ్ళ కుటుంబం ఉంటుంది, బెతుయేలు గారి కుటుంబం. అందుట్లో మమ్మీ వాళ్ళ అన్నుంటాడు లాబాను అని. ఆయనకి ఏమైనా ఆడపిల్లలు ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లను వివాహం చేసుకో అని మంచి సజెషన్ ఇచ్చి యాషావు భార్య నుండి యాకోబును తప్పించి బెయేర్షెబా నుండి పద్దనరాముకు యాకోబు గారికి వెళ్ళమని తండ్రి అయిన ఇస్సాకు ఆజ్ఞాపిస్తారు. ఇంత మంచి డెసిషన్ తీసుకున్నటువంటి తండ్రి గురించి అంతకు ముందు మనం ఆలోచన చేస్తా ఉంటే ఇస్సాకు యాషావును ప్రేమించిన వాడుగా, రిబ్కా యాకోబును ప్రేమించిందాగా అగుపడుతుంది. ఎప్పుడైతే భార్య భర్తలిద్దరూ ఏకీభవించారో యాకోబు క్షమము కోరి ఇస్సాకు గారు గృహ యజమానిగా, అప్పటికి ఆయన కళ్ళు కనిపించకపోయినాను కానీ ఆ కుమారుని పిలిచి అరే బాబా నువ్వు తప్పు చేస్తావు, నువ్వు నన్ను మోసం చేస్తావు, నీకు ఇది అది ఏం మాట్లాడకుండా విషయాన్ని చాలా క్లియర్ గా చెప్తుంటున్నారు. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో పిల్లల మీద తల్లిదండ్రులు కోపం పెంచుకోకుండా ప్రేమతో మీకున్నటువంటి హక్కులను మీరు చక్కగా వినియోగించుకొని వాళ్ళని మీ కంట్రోల్లో పెట్టుకోవాలి అని ప్రభు పెట్ట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. చూస్తుంటున్నాం వెంటనే ఇక్కడ బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి 3వ వచనంలో సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసిగా ఉన్న దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయును గాక అని దీవించి యాకోబును
పంపించిన రీతిని మనం చూస్తా ఉన్నాము. దేవుని పిల్లలారా, దేవునికే మహిమ కలుగును గాక. తల్లిదండ్రుల మాట వింటే తల్లిదండ్రుల యొక్క దీవెన ఆ బిడ్డల మీదకి వచ్చింది అన్నది ఇక్కడ చాలా ప్రాధాన్యమైనటువంటి మాటగా మనం చూస్తా ఉన్నాం. అబ్రహాం గారు ఎట్లాగా దీవించబడ్డారు? నీ తాత అయినటువంటి అబ్రహాం గారు ఎట్లాగా ఆశీర్వదించబడ్డారు? నీ తాతగారు ఎట్లాగా దేవునితో మంచి అనుబంధము సంబంధము కలిగి దేవుని చేత దీవింపబడ్డారు. ఈ పరదేశం ఇది మన దేశం కాదు, కానీ ఇక్కడ దేవుడు నిన్ను అట్లాగా ఆశీర్వదించబోతున్నారు, అట్లాగా హెచ్చించబోతున్నారు, అట్లాగా నీ సంతానాభివృద్ధిని కలిగజేయబోతున్నారు, అట్లాగా స్థిరమైనటువంటి స్థితి నీకు అనుగ్రహించబోతున్నారు అని ఇస్సాకు గారు యాకోబు గారిని తిరిగి దీవిస్తా ఉన్నారు. దేవునిచే ప్రేమింపబడుతున్నటువంటి దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, నీకును నీ ఇంటికి క్షేమం కలగాలి అంటే తల్లిదండ్రుల మాటకు విలువనివ్వాలి, తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో 22వ వచనాన్ని మనం చూడగలిగితే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము అంట ఉంది. దేవునికి అత్యంత ప్రియమైన వాళ్ళరా, ఈరోజు తల్లిదండ్రుల గురించి పిల్లలకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అంటే, నీకేం తెలుసులే, ఎప్పుడో పూర్వకాల మాటలు మాట్లాడుతూ ఉంటావు, నీకేమి తెలవదూరుకో, నీకేం తెలుసు అని మాట్లాడతావు. ఇట్లాగా పిల్లలు తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఉంటారు. నన్ను క్షమించాలి, ఉదయకాల సమయంలో ఎవరు బిడ్డలారా, నీకేం తెలుసులే అని అంటున్నావు కదా, నాకేమీ తెలియదని నిన్ను పుట్టినప్పుడు ప్రక్కన పడేస్తే నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాకేమీ తెలీదు అని నిన్ను ఏ స్కూల్లో నువ్వు జాయిన్ చేయకుండా, నాకేమీ తెలియదని నీ ఎడల శ్రద్ధ చూపించకుండా, నిన్ను శుభ్రం చేయకుండా, నీకు సరైనటువంటి వసతులు కల్పించకుండా, వారి కడుపులో ఉన్నను లేకున్నను కానీ నీ కొరకు ఆలోచించి నీ క్షేమమును ఆకాంక్షిస్తున్నటువంటి నీ తల్లిదండ్రుల విషయంలో ఇప్పుడు నువ్వు మాట్లాడే మాట నీకేమి తెలవదు, ఊరుక జాగ్రత్త సుమా. జ్ఞాని అయిన సొలొమోను గారు 23వ అధ్యాయము సామెతల్లో నుంచి 22వ వచనంలో చాలా క్లియర్ గా అంటూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారు? నిన్ను కనిన నీ తండ్రిని, నీ తండ్రి యొక్క ఉపదేశాన్ని అంగీకరించు అంటూ ఉన్నాడు. ఆయన ఏమి చెప్పినా కానీ నువ్వు అంగీకారం తెలియచేయాలి అంతే. నీ తండ్రి ఏమి చెప్పినా కానీ నీకు ఇష్టము ఉన్నా ఇష్టము లేకున్నా, అది కష్టమైన ఆయన మాటకు నువ్వు పరిపూర్ణమైనటువంటి విధేయత చూపించాలి. ఎందుకని అంటే నిన్ను కనిన నీ తండ్రి కనుక, ఆయన నిన్ను కన్నారు కనుక ఆయన మాట నువ్వు తప్పక విని తీరాలి. వింటున్నావా? నీ పిల్లల్ని మాట వినుకుంటే నీకెంత మండుద్ది? నువ్వు నీ తల్లిదండ్రుల మాట వింటున్నావా? నీ చెప్పినప్పుడు ఎవరైనా నీ మాట వినకపోతే నీకు ఎంత కోపం వచ్చుద్ది? నీ తల్లిదండ్రుల మాటకు నువ్వు అట్లాగా కోపము రేపకుండా బ్రతుకుతుంటున్నావా? జాగ్రత్త సుమా. వాక్యమైన దేవుడు మనతో ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నటువంటి మాట, యాకోబు ఇస్సాకు గారి మాట వినటం వలన చక్కనైనటువంటి స్థితి వచ్చుద్ది అని అక్కడ మనకు బోధ తెలియజేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తా ఉన్నారు. అందుట్లో రెండో మాటగా మనం చూస్తుంటున్నప్పుడు సామెతల గ్రంథంలో నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయొద్దు అంటూ ఉన్నారు. నాకు తెలుసు తల్లిని ఎవరు నిర్లక్ష్యం చేయరు, ఎందుకంటే పని చేస్తుంది కదా ఇంట్లో, ఎవరు పట్టించుకోరు తల్లిని, ఎందుకంటే ఆమె కూలీ లేని పని మనిషిగా ఇంట్లో వాడుకుంటూ ఉంటారు చాలా మంది. నేనంటున్నాను ఉదయకాల సేవలో నీ తల్లిని నిర్లక్ష్యం చేయమాక. జ్ఞాని అయిన సొలొమోను అంటూ ఉన్నారు, అంగీకరించు, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు అని. దేవునిచే ప్రేమింపబడుతున్నటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సేవలో నీ తల్లి విషయంలో నీ విషయము ఎట్లాగుంటా ఉంది? నీవెలాగ నడుస్తా ఉన్నావు? నీ తల్లి మాటకు
నువ్వు ఎట్లాగ విధేయత చూపిస్తుంటావు, నీ తండ్రి మాటకు నువ్వు ఎట్లాగా గౌరవం తెలియజేస్తుంటున్నావు. ఇస్సాకు గారు తన కుమారుని ఆశీర్వదించి బెర్షెబా నుండి పద్దనరాము వెళ్ళేటప్పుడు అని అంటున్నటువంటి మాట, యాకోబు నేను చెప్పింది నువ్వు చేస్తే కనుక అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుంటున్నారు, నీ సంతానాన్ని ఆశీర్వదించబోతుంటున్నారు, నీకు ఐశ్వర్యమును ఘనతను అనుగ్రహించబోతుంటున్నారు. అంత మాత్రమే కాదు, నీది కాని ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యముగా ఆయన అనుగ్రహించబోతుంటున్నారని ఒక మానవుడు తన కుమారుడితో చెప్తుంటున్నటువంటి మాటగా మనము ఇక్కడ గమనం చేసుకోవాలి. ఈరోజు తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రుల మాటకు విధేయత చూపిస్తే కనుక నీ గమనము కూడా ఇట్లాగనే ఉంటది అని నేను తెలియచేస్తా ఉన్నాను. ప్రభు యొక్క కృప నీకు తోడై ఉంటది. వాక్యానుసారంగా వాక్యానికి విధేయత నువ్వు చూపగలిగితే కనుక దేవుడు నిన్ను మిక్కిలి హెచ్చైన స్థితిలో, ఆశీర్వాదకరమైన స్థితిలో, మేలుకరమైన స్థితిలో, దీవెనకరమైన స్థితిలో అనేకులు ఆశ్రయముగా దేవుడు నిన్ను నిలబెట్టుకోతున్నాడు. తల్లిదండ్రుల మాటకు విధేయత నువ్వు చూపిస్తే ఈ భాగము చాలా ప్రత్యేకమైంది అని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఎందుకని అంటే ఆ రిబ్కా గారి యొక్క ఒక్క ఆలోచన ప్రపంచపు గతిని మార్చేసింది. ప్రపంచానికి 12 గోత్రాలను పంచిపెట్టింది. ప్రపంచానికి ప్రభువును పరిచయం చేసింది రిబ్కా గారి ఒక్క ఆలోచన. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యమై ఉన్న దేవుడు నీకు నాకు చేస్తున్నటువంటి బాధ ఏంటి అంటే కనుక తల్లిదండ్రుల మాటకు విధేయత చూపిస్తే నిన్ను కూడా హెచ్చైన పరిస్థితిలో, మేలుకరమైన పరిస్థితిలో, దీవెనకరమైన పరిస్థితిలో, ఆశీర్వాదకరమైన పరిస్థితిలో, అనేకులకు ఆశ్రయమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను స్థిరపరచబోతుంటున్నారు. వాక్యమై ఉన్న దేవుని మాట విందామా? వాక్యానుసారంగా జీవించుదామా? దేవుని వాక్యమును మనము ధ్యానిస్తున్నప్పుడు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నేను నా తల్లిదండ్రులకు విధేయత చూపలేదేమో ఇంతవరకు నువ్వు కృపతో జ్ఞాపకం చేసుకొని కనికరించి మీ కాపుదలు నాకు ప్రసాదించి మీ చిత్తంలో బలపరిచి మీ దివ్యాశీస్సులు మీ దివ్యాశోధంతో నన్ను నింపండి ప్రభా. ఎంతవరకు నా తల్లిదండ్రుల మాటకు నేను విలువివ్వలేకపోయా, కనికరించండి, క్షమించండి. దేవునికి వ్యతిరేకమైనటువంటి సంతతిని నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నా, కనికరించి క్షమించండి. దేవా, నా తల్లిదండ్రులకి ఇష్టం లేని వాటి వైపు నా కన్ను దృష్టి ఉంచా, కనికరించి క్షమించండి. నా తల్లిదండ్రులకు ఇష్టమైన జీవితం నేను జీవిస్తా, మీకు మహిమ తెచ్చే జీవితం నేను జీవిస్తా అని ఆ మాటను మీరు ప్రభు దగ్గర ప్రమాణం చేసుకోనండి. మీ స్థితిగతులే మార్చబడతాయి, మీ జీవితాలే మార్చబడతాయి. అంత మాత్రమే కాదు, హెచ్చైన ఉన్నతమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మేలుకరమైనటువంటి బ్రతుకు ప్రభు మీకు ప్రసాదించబోతుంటున్నారు. అది వివాహం విషయమా, ఏ విషయమైనను కానీ ప్రభు చిత్తాన్ని అడగండి, తల్లిదండ్రుల మాటకు విధేయతనివ్వండి. చాలా మంది బిడ్డలు అంటూ ఉంటారు, నన్ను ఆ కోర్సులో జాయిన్ చేయలేదు కాబట్టి నా బ్రతుకు ఇట్లాగా అయిపోయింది అని. నువ్వు ఏ కోర్సులో ఉన్నా ఒకవేళ యాకోబుకు పద్దనరాము తెలకపోవచ్చు, లాభాలు తెలవకపోవచ్చు, అక్కడ ఉంటున్న కుటుంబము, అక్కడ ఉంటున్న పరిస్థితులు, అక్కడ ఉంటున్న స్థితిగతులు తెలవకపోవచ్చు. తండ్రి వెళ్ళమన్నాడు, వెళ్ళిపోతున్నాడు, అంతే. దాట్స్ ఆల్. నీ కోరికలు ఎన్నో తీర్చిన నీ తల్లిదండ్రులకు వారి కోరిక తీర్చడానికి నీకేమైంది? తీరుస్తావా? యువత కలసంలో దేవుని వాక్యానికి దేవుని మాటకు నువ్వు విధేయత చూపిస్తావా? చూపిస్తే యాకోబు లాగా దీవించబడతావు, యాకోబు లాగా ఆశీర్వదించబడతావు. యాకోబు లాగా దీవించబడ్డ మాత్రమే కాదు, యాకోబు ఎలాగైతే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడో ఈ దినాన్ని నీ తల్లిదండ్రుల మాటకు నువ్వు విలువనిస్తే నీవు కూడా అట్లాగే మార్చబడతావు, అట్లాగే దీవించబడతావు, అట్లాగే హెచ్చించబడతావు, అట్లాగే ఉన్నతమైన పరిస్థితులకు నువ్వు రావడానికి ప్రభు కనికరం చూపిస్తాడు. ఈ ఉదయం మరొక్కసారి బిడ్డలకు నేను మనవి చేస్తా ఉన్నాను, తల్లిదండ్రుల మాటకు విలువనివ్వండి. నిన్ను కనిన నీ తండ్రి యొక్క ఉపదేశమును అంగీకరించు. ముదివేయందు నీ తల్లిని
నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. వారి మాటకు విలువనివ్వండి, వారి మాటకు విధేయతనివ్వండి, విధేయత చెప్పండి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటారు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మం. ఇది ధర్మం. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే కనుక తల్లిదండ్రులను సన్మానించాలి, వారి మాటకు విధేయత చూపించాలి, వారి మాటకు అంగీకారం తెలియచేయాలి, వారి మాటకు పరిపూర్ణముగా వినయముతో నమ్రతతో శిరస్సు వచ్చి వారు చెప్పింది చేయడానికి పూర్ణ అంగీకారము తెలియచేయాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సేవలో వాక్యం విన్నటువంటి వీళ్ళ గురించి రీతిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క దయతో, కృపతో, కనికరపు, కాపుదల, భద్రత, సంరక్షణతో మనము మన బిడ్డలను ప్రభువు సమర్పించి వారి యొక్క ఉన్నతి కొరకు ప్రభు యొక్క చిత్తాన్ని లేక ఎవరి బిడ్డలాగా మీరు వింటా ఉంటే ప్రభు యొక్క చిత్తం మీకు కలుగు రీతిలో ఈరోజు మీ జీవితాలు ప్రభువు సమర్పించుకోండి. పెద్దలకు విధేయులుగా ఉండని ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్నతండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. అత్యంత ప్రేమమయుడు అయినటువంటి మీరు ఉదయకాల సమయంలో పరలోకమందుంటున్నటువంటి తండ్రికి మీరు ఎట్లాగా విధేయత చూపించారో ఇహలోకములో ఇస్సాకు గారి మాటకు యాకోబు గారు విధేయత చూపిస్తా ఉన్నారు. ఆయన వెళ్ళమన్న చోటుకు వెళతా ఉన్నారు. తల్లిని నిర్లక్ష్య పెట్టగా, నిష్ఠూర పెట్టగా చక్కగా తల్లి మాటకు విధేయత చూపిస్తా ఉన్నారు. ప్రభువా, అట్లాగా విధేయత చూపించబడినటువంటి యాకోబు గారిని మీరు మిక్కిలిగా బహుమిక్కిలిగా ఆశీర్వదించారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సభలో వాక్యానికి ఎవరైతే విధేయత చూపించడానికి ఇష్టపడతా ఉన్నారు, వాక్యమై ఉన్నటువంటి మీ మాటకు ఎవరైతే నమ్రతతో, వినమ్రతతో వారి జీవితాలు సమర్పించి వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నారు, వారిని వారి కుటుంబాలను దీవించండి ప్రభా. హెచ్చైన పరిస్థితులకు నడిపించండి. బిడ్డలు తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తూ, వారికి యోగక్షేమాలు, మంచి అయినటువంటి స్థితి కొరకు ప్రణాళికలు, ఆలోచనలు కలిగిన తల్లిదండ్రులుగా తల్లిదండ్రులను తీర్చిదిద్దండి. బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులను తీర్చిదిద్దండి. ఎక్కడుంటే బిడ్డలు క్షేమంగా ఉంటారు అక్కడకు నడుపు తల్లిదండ్రులకు మంచి జ్ఞానోపదేశమును మీరు ప్రసాదించండి ప్రభా. ఈ ఉదయకాల సేవలో నాతో పాటు మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ ఉదయకాల సేవలో వాక్యమై ఉన్న తండ్రి, మీరు స్పష్టంగా మీ ఆలోచనలు మాకు తెలియజేసినందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలు వాక్యమును విన్నారు, వాక్యాన్ని అంగీకరించారు, వారిని వారి కుటుంబాలను దీవించండి. ఎంతమంది బిడ్డలు వినబోతుంటున్నారో వారి కుటుంబాలను మీ కృప కౌగిట్లో భద్రపరచండి రాసా. ఈ ఉదయకాల సేవలో పుట్టినరోజులు, వివాహ దినములు, శుభకార్యములు జరిపించుకుంటున్నటువంటి బిడ్డలను కనికరించి కృపతో జ్ఞాపకం చేసుకోనండి. మీ కనికరపు, కాపుదల, భద్రత, సంరక్షణ, దయావాత్సల్యం వారికి నిండుగా అనుగ్రహించండి నైనా. అంత మాత్రమే కాక ఈ ఉదయకాల సేవలో కన్నీటితో, నిట్టూర్పుతో, రోదనతో, రోగముతో, వేదనతో, బాధలతో, సమస్యలతో, అనేకమైనటువంటి రీతిలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకునండి ప్రభా. కరోనా వైరస్ అతి ప్రమాదకరంగా విస్తరిస్తున్న ఈ దినాలలో ప్రజలకు క్షేమమును ప్రసాదించమని మీ కృపా కౌగిట్లో ప్రజలను భద్రపరచమని వేడుకుంటున్నాము తండ్రి. మీ దివ్యాశీర్వాదములు, మీ దివ్యాశీస్సులు ప్రజలకు అనుగ్రహించండి ప్రభా. నైనా ప్రభుత్వము మమ్మలను మంచిగా ఏలు ప్రభుత్వంగా మీరు ఉంచినందుకు వందనాలు. మా ముఖ్యమంత్రి గారికి మీరిస్తుంటున్న ఆలోచనలకే వందనాలు. ప్రజలకు క్షేమదాయకమైనటువంటి ప్రభుత్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి.
అధికారులకు మంచి జ్ఞానమును మీరు అనుగ్రహిస్తున్నారు. వందనాలు. ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని, పారిశుద్ధ్య సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని మీ యొక్క దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం నైనా. వారికి క్షేమం అనుగ్రహించండి, వారి కుటుంబాలకు క్షేమం అనుగ్రహించండి ప్రభువా. ఈ విధులు నిర్వర్తిస్తూ అనేక మంది బిడ్డలు బలహీనతలకు గురవుతుంటున్నారు ప్రభువా. ఈ వైరస్ బారిన పడుతుంటున్నారు తండ్రి. కనికరించండి, కృపతో వారిని జ్ఞాపకం చేసుకురండి ప్రభువా. మా గ్రామాన్ని మీ చేతుల్లో పెడుతుంటున్నాం, మా మండలాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం, మా జిల్లాను మీ పాదాల దగ్గర పెడుతుంటున్నాం, మా రాష్ట్రాన్ని మీ కృపగల చేతులకు అప్పగిస్తుంటున్నాం, మా దేశాన్ని మీ కను దృష్టిలో ఉంచమని వేడుకుంటా ఉన్నాం. ఎందుకని అంటే కోవిడ్ సమస్య, మరోవైపు శత్రు దేశాల యొక్క ఇబ్బందికరమైనటువంటి స్థితి, ఈ పరిస్థితుల నుంచి మీ ప్రజలమైన మమ్ములను రక్షించండి, సంరక్షించండి అని మీ పాదన పడుతుంటున్నాము నైనా. ప్రభా, మా కొరకు, మా దేశ క్షేమం కొరకు భయంకరమైనటువంటి వాతావరణంలో -డిగ్రీస్లో సిపాయిలు వారి ప్రాణాలను అడ్డుపెట్టి మమ్మలను సంరక్షిస్తుండగా వారి ప్రాణాలను మీ హస్తపు నీడలో భద్రపరచమని వేడుకుంటున్నాము తండ్రి. వారిని, వారి కుటుంబాలను బలపరచండి, కృపతో నింపండి ప్రభువా. ఈ దేశ క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు అనేక మంది అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ప్రభుత్వాలు నడుపుతుండగా కృపా క్షేమములు, దయగల ఆలోచనలు, జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచనలతో అధికారులను, ప్రభుత్వాధికారులను నింపండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఆప్తులను, రక్త సంబంధికులను, తోబుట్టులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. ఆత్మీయులను, ఆత్మీయ దైవజనులను, మా శత్రువులను కూడా మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం తండ్రి. క్షేమమును ప్రసాదించండి, కృపతో నింపండి ప్రభువా. మమ్మల్ని ద్వేషించే వారి విషయంలో ప్రార్థిస్తున్నాం, కృపతో జ్ఞాపకం చేసుకోనండి. మరొక్కసారి ఈ దేశాన్ని, ప్రపంచాన్ని మీరే సృష్టించారు కనుక మీ చేతులకు ఈ ప్రపంచ క్షేమం కొరకు ఈ ప్రపంచాన్ని మీ పరిశుద్ధమైన పాదాల దగ్గర సమర్పిస్తూ క్షేమ, సౌఖ్య, సంతోష, సమాధానాలతో నింపమని, ప్రజలు భక్తి అనేటువంటి బ్రతుకు భాగ్యము అనుగ్రహించమని, వాక్యములకు విధేయత, వాక్యానుసారంగా జీవించగలిగినటువంటి జ్ఞానమును అనుగ్రహించమని, అనుగ్రహిస్తారని మరొకసారి ఈ శుభకరమైనటువంటి దినాన్ని, ఉదయాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువు వారి సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం, కాపుదల, భద్రత, సంరక్షణ మనకు, మన కుటుంబాలకు ఈ ఉదయకాల సమయంలో వాక్యము వినబోతుంటున్న బిడ్డలకు, కుటుంబాలకు వాక్యానుసారంగా జీవించుడికే తీర్మానం చేసుకునేటువంటి ప్రతి బిడ్డకు సర్వదా సమస్త విషయాల్లో తోడండి. ఆయన కృప, కనికరపు, కాపుదల తిరిగి కలిసి స్థితించు పర్యంతము ఆయన మెండుగా నిడుగా అనుగురించు నోగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. తిరిగి శనివారం ఉదయం ఆయన పరమ పవిత్రమైన పాదముల యొద్ద కలుసుకుని పర్యంతము కృప, క్షేమములు పరమ తండ్రి మనకు, మన కుటుంబాలకు మెండుగా నిడుగా అనుగురించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.